చెప్పండి. ఈ బిల్స్ నాకు ఎక్కడ కూడా క్యాష్ బుక్లో కనిపించాల. అలా ఏఈ గారు అటెస్టేట్ చేసి పెట్టి అంటే జనరల్ ఫండ్, స్టేట్ ఫండ్ ఉంటే సెంట్రల్ ఫండ్ ఉంటుంది. ఇప్పుడు ఇలా ఎస్ అని చెప్పి రాసుకోవాలి, వాళ్ళు చెప్పి రాసుకోవాలి. నాకు ఏమంటే సంబంధించిన ఎవరి పేరు మీద చెక్ చేసేది మాకు ఇదైతే మొన్నటి 18 ఎవరి పేరు చేసేది చెప్పు దాని తీర్మానం మీద మాకు చూపించింది. మాకు అనిపిస్తున్న బిల్స్ ఏమున్నాయంటే బిల్స్ మీద డేట్ లేదు, అమౌంట్ వేసుకున్నారు మీరు, బిల్స్ పెట్టిరు, డేట్ లేదు. ఆడిట్ అయింది, ఆడిట్ కూడా అయింది. సరే ఆడిట్ అయిపోయింది, ఆడిట్ అయిపోయింది. ఇప్పుడు ఈ చెక్ ఎవరి పేరు మీద చేసి షాప్ ఆయన పేరు మీద చేసి ఎవరి పేరు మీద తీర్మానం ఎవరు అమౌంట్ కట్టి మాకు డీటెయిల్స్ ఇవ్వండి. ఇది ఒక్కటనే కాదు, ఇంకా మేము ఇది 2018 తీసుకున్నాం. మేము చెక్ ఎవరి పేరు చేసేదో మేము అడుగుతున్నాం. పరిస్థితి మేము స్టార్టింగ్ ఎవరి పేరు మీద చెక్ ఇచ్చేయండి, తీర్మానం ఏంటి, ఏమన్నా మనం తీసుకుంటారు. ఇంకో డేట్ 19/7/2008. 19/7/2008. దీని తర్వాత కూడా అదే డేట్ కంటిన్యూ ఉందా అంటే మీరు ఏమి ఇప్పుడు ఏది ఈవెంట్ సంబంధించిన ఒక చెక్, ఒక బిల్ లేదు, ఒక చెక్ 3, 4, 2, 6, 1, 8, 6, 7 ఇది ఓకే. వీళ్ళు చేసిన కాదు, ఆడిట్ చేసింది అన్నట్టు ఆ రోజు చేసిన డేట్ ఇది. ఎగుతాను అవుతలేదు, రికార్డులో లేదు ఇది. సరే మీకు స్టేట్మెంట్ ఎప్పటి నుంచి వచ్చింది? 2017 కావాలి. మీకు ఎప్పటి నుంచి వచ్చింది? 2015 నుంచి తీసుకోండి స్టేట్మెంట్. మాకు అప్పుడే స్టార్ట్ అయింది స్టేట్మెంట్. 2015 నుంచి కావాలి మన స్టేట్మెంట్ నుండి ఈరోజు ఈ గ్రామంలో రికార్డు తనిఖీ చేయడం జరిగినది. దానిలో భాగంగా చాలా రిజిస్టర్ అసలు ఇక్కడ ఉండాల్సిన రిజిస్టర్స్ లేవు. అండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ వారు ఏం చేశారో ఇప్పటివరకు మాకు ఐడియా వస్తలేదు. ఎందుకంటే చాలా వరకు
డబల్ క్యాష్ బుక్స్ ఉండడము, అవి ఆడిట్ జరగడము, మిస్‌కాలిక్యులేషను అండ్ డబుల్ ఎంట్రీస్, సింగిల్ ఎంట్రీస్ అండ్ సింగిల్ క్యాష్ బుక్ ఎంట్రీస్ ఉండడము అండ్ దానికి సంబంధించిన ముగింపు విలువలు అండ్ ప్రారంభ విలువలు రాయకుండా ఒకటే పేపర్‌లో రాసేసి వదిలేయడము. ఇట్లాంటి చాలా అవకతవకలు ఈ గ్రామ పంచాయతీలో జరిగినాయి. దీని గురించి పూర్తి వివరాలు మేము మా ఫైనల్ రిపోర్ట్ అనగా ఇంకో 5-6 డేస్‌లో ఫైనల్‌గా ఒక రిపోర్ట్ రెడీ చేస్తాము. దాంట్లో ఫుల్ అమౌంట్, ఇంత అమౌంట్ ఫ్రాడింగ్ జరిగినది అని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తాం. గ్రామ పంచాయతీ సిబ్బంది మీకు సహకరించారా? గ్రామ పంచాయతీ సిబ్బంది కారోబార్ వాళ్ళు అందరు సహకరించారు, కానీ ఇప్పటివరకు అయితే కార్యదర్శి గారిని నేను చూడట్లేదు. పొద్దున కనబడ్డారు, దాని తర్వాత వస్తానని చెప్పేసి అన్నారు. సార్ అటే వెళ్ళిపోయారు. మీరు రికార్డ్స్ తనిఖీలు చేసారు కదా, అవునండి. మీకు అధికారుల నుండి కానీ లేకుంటే ప్రజాప్రతినిధుల నుంచి కానీ మీకు ఏమైనా ఒత్తిడి పెట్టారు? ఇప్పటివరకు అయితే ఎలాంటి ఒత్తిడి రాలేదు. ఎందుకంటే మేము త్రూ ఆర్టీఐ ద్వారా చేయడం వల్ల మాకు ఎలాంటి ఒత్తిడి రాదు. అది ఎందుకంటే మాకు హైకోర్టు, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. మా మీద ఒత్తిడి చేయొద్దని చెప్పేసి పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు ఒత్తిడి చేయరాదు. ఫోన్లలో సంప్రదించడం కానీ అట్లా అలాంటివి ఏం లేవండి. మానవ హక్కుల సంస్థ నుంచి మేము ఇక్కడ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వచ్చిన మనం ప్రజలు చెల్లిస్తున్న రూపాయలు, పన్నులు, వివిధ రూపాల్లో చెల్లిస్తున్న పన్నులను ఏ విధంగా ఖర్చు చేస్తున్నారనేది ప్రజలకు తెలిపేందుకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు కొందరు అవినీతి అధికారులకు వాళ్ళ యొక్క పనులు వాళ్ళు ఎక్కడ వాళ్ళ అలసత్వం ప్రదర్శించిన వాళ్ళ పనులను వాళ్ళకు తెలిపి అనే ఉద్దేశంతో ఈ రికార్డు తనిఖీ అనేది మేము చేస్తున్నామండి. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా ఆర్నగొండ గ్రామ పంచాయతీని ఈరోజు రికార్డు తనిఖీ చేశాము. అందులో రికార్డు తనిఖీల కోసం మాకు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు అయినటువంటి అతను ఈరోజు మాకు డేట్ ఇచ్చారు. కానీ సమయానికి అతను ఏదో పని అని చెప్పేసి అతను తప్పించుకున్నాడు. అయినా ఆయన ఆదేశాలతోని వాళ్ళ ఉన్న కారోబారు వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళు కొన్ని రికార్డులు చూపించారు. ఆ రికార్డులు కూడా పూర్తి అస్తవ్యస్తంగా ఉన్నాయి. అవన్నీ తీర్మానాలు కూడా కరెక్ట్గా లేవు. మేము ఇవన్నీ రికార్డు తనిఖీ చేశాము. ఇందులో ఏమైనా అవకతవకలు ఏమైనా ఉన్నట్టయితే మేము నివేదికను కలెక్టర్ గారికి, ఉన్నతాధికారులకు ఇచ్చామని మేము సమాపకంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పటి వరకు మీరు రికార్డు తనిఖీలు చేశారు కదా, ఇప్పటివరకు మీ దృష్టికి వచ్చినటువంటి అవినీతి అక్రమాలు ఏంటి? అదే సార్, ఇప్పుడు ఇంకా నడుస్తున్నాయి, రికార్డు తనిఖీలు నడుస్తున్నాయి. అందులో మేమైతే దాదాపుగా గుర్తించినాము కొన్ని. ఏదంటే ఎలాంటి సంతకాలు లేకుండా, సభ తీర్మానాలు లేకుండా, మన గ్రామ పంచాయతీ తీర్మానాలు లేకుండా, డేట్లు లేకుండా బిల్లులు తీసుకున్నట్టుగా, మళ్ళీ సెల్ఫ్ చెక్కులు డ్రా చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది. ఇవన్నీ మేము మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసి ఇవన్నిటిని ఒక నివేదిక రూపంలో కలెక్టర్ గారికి, డిపిఓ గారికి, సిఎస్ గారికి, గ్రామ పంచాయతీ అధికారులకు నివేదిక రూపంలో అందించి ఏమైనా అక్రమాలు జరిగినట్టయితే వాటిని రికవర్ చేసి మళ్ళీ గ్రామ పంచాయతీకి జమ చేయాలని మేము ఇందు మూలంగా మేము కోరుతున్నాం. సుమారు ఇప్పటివరకు ఎన్ని లక్షలు అక్రమాలు జరిగాయని? అది ఇప్పుడు మేము క్యాలిక్యులేషన్ చేయాలి సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మేము వాళ్ళ గ్రూప్గా విడిపోయి చేసినాం కాబట్టి అవన్నీ మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మ్యాక్సిమంగా మాకు ఎంత అనేది మేము మళ్ళీ మీకు సెకండ్ పార్ట్లో మేము మీకు ఆ నివేదిక కూడా మేము దాంతోపాటు సాక్ష్యాలను, ఆ నివేదికను కూడా మీకు మేము పత్రికా విలేకరులకు అందిస్తామండి. నా పేరు వచ్చేసి గుండ్ల శివ. నేను వచ్చేసి రికార్డ్ ఇన్స్పెక్షన్ వింగ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను వచ్చేసి స్టేట్ సెక్రటరీ, కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్. మాది వచ్చేసి పౌర మానవ హక్కుల సంస్థ. మా సంస్థ వచ్చేసి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలనే ఒకే ఉద్దేశంతో మా డబ్బు మాకు లెక్క తెలియాలి, ప్రతి వ్యక్తి
నా నా రైట్స్ ఏందనేది తెలుసుకునే ఒక మంచి కాన్సెప్ట్ తోటి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి కాన్సెప్ట్ తోని మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నామండి.